మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు, ప్రేమించారు. ఓ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినప్పుడు ఇనిషియల్గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు. ఎవ్రీడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అరే మంచి ఇంత అభిమానం దొరికింది. ప్రతి ఒక్కరు మీడియా దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అరే పక్కింటి అబ్బాయి కిరణ్ అని చెప్పి. ఆగస్ట్ 6th రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ మండపం. వితిన్ తెలియకున్నా మనకెవరు తెలియదుగా తమ్ముడు, అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము కష్టపడ్డాం, ఏదో రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం మనమే చేసుకున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా వితిన్ 20 daysలో ఆగస్టులోనే అన్నీ సైన్ చేసేసాను. సినిమాలు తెలియలేదు, అయిపోయాయి. 5 films సైన్ అయిపోయాయి. నాకు చాలా ఉండేది, అరే ఎక్కడి నుంచో వచ్చాం కదా, ఇంకా బాగా చేయాలి కంటెంట్ అని. నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు. కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ ఉండేది, ఇది కాదురా నేను చేయాల్సింది, నేను వచ్చింది ఇందుకు కాదు, నన్ను అభిమానించేది ఇందుకు కాదు, నన్ను ఎంకరేజ్ చేసింది ఇందుకు కాదు. బేసిక్గా రేపు ఇంకెవడైనా సరే నాలంటోడు ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి అరే వీడిని ఎందుకు ఎంకరేజ్ చేసాం, ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి వీడి దగ్గరికి వెళ్తే వీడు చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ నాలంటోడు ఇంకోటి ఎవరన్నా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీడే ఉండేది. కానీ చెప్పలేని పరిస్థితి, నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు. అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు, ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడేస్తా. అలాగే షూటింగ్లో కూడా నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా, ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునేవాడిని. అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది, ఏంట్రా ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని. ఇవన్నీ పడ్డానండి, అంటే పడ్డాను. ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి ఈడ ఎక్స్ప్రెషన్లన్నీ అదిరిపోయి అన్నారు, మళ్ళీ కొన్ని సినిమాల్లో ఈడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే రీజన్ నాకు తెలుసు, మీకు చెప్పలేకపోయేవాడిని. బట్ నో ప్రాబ్లం. అంటే నేనేం ఫీల్ అవుతానంటే అండి, ఎవరైనా సరే ఎదుటోడు ఎవరైనా ఈయన పని అయిపోయిందిరా అని ఎవడన్నా కానీ అది తప్పండి. ఎందుకంటే పని అయిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది, మనలో పని అయిపోయిందా లేదని ఇంకెవడికి తెలియదు. సో నా పని అయిపోయిందా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడైతే నా పని అయిపోయిందని ఫీల్ అవుతానో నేను ఇంక సినిమాలు చేయను. బట్ నేనేం చేయగలనో నాకు తెలుసు, తప్పకుండా మీ అందరికీ ప్రామిస్ చేశాను. ఎందుకంటే నిజంగా నాకు తెలియదండి, ఒక యంగ్ యాక్టర్స్కి ఎవరికి ఎంత అభిమానం దొరుకుతుందో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ చాలా బాగా అభిమానించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం చాలా మంచి సినిమాలు చేస్తాను, 200% చాలా మంచి సినిమాలు చేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడతాను. అది నాకు తెలిసి కా సినిమా మా టీం అందరూ చాలా చెప్తున్నారండి ఏదో చేసామని. నేను ఎప్పుడు పొడి చేసాం చించేసామని నేను ఎప్పుడు చెప్పనండి, ఇప్పుడు చెప్తున్నాను. డబ్బులు పెట్టామనో లేకపోతే ఇంకోటో ఎంత గొప్పగా అది కాదండి. కా సినిమా చాలా మంచి కంటెంట్. రేపు మీరు చాలా గర్వంగా, ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి అదర్ లాంగ్వేజ్ నుంచి, పలానా సినిమా చాలా బాగుందిరా అనుకుంటాం. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు అరే మా తెలుగు నుంచి వచ్చిన ఇంకో మంచి కంటెంట్ రా అని చెప్పుకునే సినిమా అయితే కా ఖచ్చితంగా అవుతుందండి. కా అంటే ఏదో కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి. కంటెంట్ డైరెక్టర్స్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్లాగా అనిపించారండి. నేను కథ కూర్చొని వింటున్నప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళు నాకు ఆడియన్స్లా అనిపించారు. వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది. ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 hour ఏం డిస్కస్ చేసామంటే మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే అసలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఇంత డబ్బులు పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి. డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు, సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా డిజైన్ చేయాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే కానీ వాడు థియేటర్కి రారు, వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి. కంటెంట్ బెస్ట్ ఫస్ట్ అదే అండి, కంటెంట్ ది బెస్ట్. తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్నీ ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ సుజిత్ బ్రో, సందీప్ బ్రో, ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మా డిఓపీస్ విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య, చాలా ఆయన నాకు లక్కీ ఇచ్చామండి. ఆయన విశ్వాస్ భయ్య ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కదా, మళ్ళీ ఇది సతీష్ భయ్య, వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన నన్ను మేము ఎప్పుడు డిస్కషన్ అదే ఉండే, సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్, ఎక్కడో మిస్ అవుతున్నాం, బెస్ట్ ఇవ్వాలి. ఏదో హిట్ కొట్టేసాము మంచి సినిమా అది మనకు వద్దు సార్, మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం. ఐ హోప్ కా సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి. అలాగే వరప్రసాద్ బ్రో థ్యాంక్ యూ. ఈ సినిమాకి
ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ బ్రో ముందు నుంచి మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు. ఒకటైతే డిసైడ్ అయ్యాం, కొంచెం యంగ్ టీమ్ చేద్దాం కొత్తగా. అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి, నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో డే అండ్ నైట్ అంతే, ఇంకా ఎక్కడ ఆఫీస్లోనే ఉండడం, అక్కడే పడుకోవడం, అందరం అక్కడే తినడం, అక్కడే వర్క్ అవ్వడం అలాగే జరిగేది. వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వడం. థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో.